అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ ప్రయోజనాలు రూ. 1 ఖర్చు లేకుండా అయితే పొందగలరు. వాటి గురించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఒక మీ జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో పడుతుందా? అయితే మీ చేతిలో ఒక అద్భుతమైన నిధి ఉందని మీకు తెలుసా? సాధారణ సేవింగ్స్ అకౌంట్స్ మించి రూ. 1,00,00,000 వరకు ఉచిత ఇన్సూరెన్సు, సున్నా ఛార్జీలతో బ్యాంకింగ్ సేవలు, రుణాలపై రాయితీలు వంటి ఎన్నో ప్రయోజనాలను ఎస్‌బీఐ తన సాలరీ ప్యాకేజ్ అకౌంట్ హోల్డర్లకు అందిస్తోంది. దురదృష్టవశాత్తు చాలామంది ఉద్యోగులకు ఈ అద్భుతమైన అవకాశాలపై సరైన అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ ఖాతా యొక్క ప్రయోజనాలు, రకాలు మరియు వాటిని ఎలా పొందాలని ఇక్కడ మనం వివరంగా అయితే తెలుసుకుందాము. మీ జీతాన్ని బట్టి మీ ఖాతా కేటగిరీ ఏమిటి అనేది చూద్దాము. సో, ఎస్‌బీఐ మీ నెలవారీ జీతం ఆధారంగా సాలరీ ఖాతాలను 3 వివిధ కేటగిరీలుగా విభజించిందనమాట. మరి మీ కేటగిరీని బట్టి ప్రయోజనాల్లో స్వల్ప తేడాలైతే ఉండవచ్చు. ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. నెలసరి జీతం 10,000 నుంచి 25,000 వరకు ఉన్న వారికి సిల్వర్ కేటగిరీ గాను, సో డెబిట్ కార్డ్ అయితే సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ లభిస్తుందనమాట. అదే మీ జీతం 25,000 నుంచి 50,000 వరకు ఉన్నట్లయితే గోల్డ్ కేటగిరీ గాను, మీకు గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే లభిస్తుంది. 50,000 నుంచి 1,00,000 వరకు ఉన్న వారికి డైమండ్ గాను కేటగిరీ. సో, ఇక్కడ డైమండ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే లభిస్తుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్న వారికి ప్లాటినం గాను. సో, ప్లాటినం అంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఇక 2,00,000 పైబడి ఉంటే రోడియం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అనేది లభిస్తుంది. రూ. 1 ఖర్చు లేకుండా మీరు పొందగల టాప్ 10 సూపర్ బెనిఫిట్స్ ఏంటనే చూద్దాము. మొదటిది జీవితకాలం జీరో బ్యాలెన్స్ అకౌంటు. ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ ఖాతా. మీ అకౌంట్‌లో రూ. 1 లేకపోయినా ఎటువంటి పెనాల్టీలు లేదా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలైతే ఉండవు. రెండవది అపరిమిత ఏటీఎం లావాదేవీలు ఉచితంగా. భారతదేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలో నుంచైనా ఎన్ని సార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జీలు వర్తించవు. మూడోది కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇది అతి పెద్ద ప్రయోజనము. ఇక్కడ వ్యక్తిగత ప్రమాద బీమా అనేది ప్రమాదవశాత్తు ఖాతాదారుడు మరణించినట్లయితే బ్యాంకు నుంచి 30,00,000 వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే ఎయిర్ ఇన్సిడెంట్స్ అయితే విమాన ప్రమాదంలో మరణిస్తే ఏకంగా రూ. 1,00,00,000 వరకు కవరేజ్ అయితే ఉంటుంది. ఇది అన్ని కేటగిరీల వారికి వర్తిస్తుంది. తర్వాత శాశ్వత వైకల్యం కలిగితే ప్రమాదం వల్ల 30,00,000 వరకు బ్యాంకు నుంచి సహాయం అందుతుంది. డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్. మీ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి అదనంగా మరో 10,00,000 వరకు కవరేజ్ అయితే ఉంటుంది. గమనిక, ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఒకే బ్యాంకే చెల్లిస్తుందనమాట. ఎస్‌బీఐ బ్యాంకే. సో, మీరు రూ. 1 కూడా కట్టవలసిన అవసరం లేదు. ఇక నాలుగోది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము. జీతం రావడంలో ఆలస్యమైన లేదా అత్యవసరంగా డబ్బు అవసరమైన మీ జీవితానికి 2 రెట్లు వరకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ అయితే తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్లాటినం ఖాతాదారులకు 2,00,000 వరకు తీసుకోవచ్చు. సిల్వర్ కేటగిరీకి ఈ సౌకర్యం లేదు కానీ మిగతా వారికైతే ఉంటుంది. ఇక ఐదోది ఉచిత ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరియు చెల్లింపులు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా చేసే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉచితము. నెలకి 25 చెక్ లీవ్స్ కూడా ఉచితంగా అయితే పొందవచ్చు. ఎన్ని డిమాండ్ డ్రాఫ్ట్ డీడీలైనా కూడా ఉచితంగా తీయొచ్చనమాట. ఇక ఆరోది రుణాలపై ప్రత్యేక రాయితీలు. ఇతర కస్టమర్లతో పోలిస్తే సాలరీ అకౌంట్ హోల్డర్లకు వ్యక్తిగత గృహ మరియు కారు రుణాలపై వడ్డీ రేట్లలో 5% వరకు 0.5% వరకు రాయితీ మరియు ప్రాసెసింగ్ ఫీజులో 50% వరకు మినహాయింపు ఉంటుంది. ఏడోది ఆటో స్వైప్ ఫెసిలిటీ. మీ అకౌంట్‌లో అదనంగా ఉన్న డబ్బును ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల మీకు ఎఫ్‌డి లభిస్తుంది. వడ్డీ లభిస్తుందనమాట. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎటువంటి ఛార్జీలు లేకుండా తిరిగి వాడుకోవచ్చు.
అలాగే ఎనిమిదోది లాకర్ ఛార్జీపై రాయితీ. మీ కేటగిరీని బట్టి వార్షిక లాకర్ అద్దెపై 20% వరకు రాయితీ అనేది లభిస్తుంది. ఇక తొమ్మిదోది ప్రీమియం డెబిట్ కార్డ్ మరియు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్. మీకు కాంప్లిమెంటరీగా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది ఇక్కడ. దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి ఉచిత ప్రవేశం ఉంటుంది. సినిమా టికెట్లు, ఆన్‌లైన్ షాపింగ్, జొమాటో లేదా స్విగ్గీ వంటి యాప్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఆఫర్‌లయితే ఉంటాయి. పదవది మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనాలు. కొన్ని ప్రత్యేక ప్యాకేజీల కింద మీ కుటుంబ సభ్యులకు కూడా ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ సాలరీ ఖాతా ప్యాకేజీ రకాలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఎస్‌బీఐ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలనైతే అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే సీజీఎస్‌పీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఎస్‌జీఎస్‌పీ, రైల్వే ఉద్యోగులకైతే ఆర్ఎస్‌పీ, రక్షణ సిబ్బందికైతే డీఎస్‌పీ, పోలీస్ సిబ్బందికైతే పీఎస్‌పీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే ఐసీజీఎస్‌పీ, కార్పొరేట్ ఉద్యోగులకైతే సీఎస్‌పీ మరియు మరిన్ని. శాలరీ అకౌంట్‌ని ఎలా తెరవాలి? లేదా అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఎలా మార్చుకోవాలి? కన్వర్ట్ చేసుకోవాలంటే కొత్త ఖాతా మీ ఉద్యోగి ఐడీ కార్డు, లేటెస్ట్ పేస్లిప్, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ వంటి పత్రాలతో సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. లేదా యోనో యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాత ఖాతాను మార్చుకోవడం. మీకు ఇప్పటివరకు ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ఉంటే పైన చెప్పిన పత్రాలను మీ బ్రాంచ్‌లో సమర్పించడం ద్వారా దాన్ని సులభంగా సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌గా అయితే మార్చుకోవచ్చు. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ అనేది కేవలం జీతం జమ చేసుకునే ఖాతా మాత్రమే కాదు. అది మీ మరియు మీ కుటుంబ ఆర్థిక భద్రతకు ఒక కవచం లాంటిది. ఈ అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకొని వెంటనే మీ సమీప ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాలనైతే సద్వినియోగం చేసుకోగలరని మనవి.